శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం మార్చి 30వ తారీఖు నుంచి ఏప్రిల్ 5 వరకు కూడా అంటే ఈ వారం రోజులు ఎలా ఉండబోతోంది 12 రాసుల వారికి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. దానికంటే ముందర మా ఆది ఆస్ట్రాలజీని మీరు చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. అంతేకాకుండా మీకు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ ఉండాలండి. ఇవన్నీ ఉంటే మనము అంటే మా ఆది ఆస్ట్రాలజీ తరపున నేనే మీ జాతకాలు చూస్తాను. నేనే మీ ఫోన్ లిఫ్ట్ చేసి మీతో మాట్లాడతాను. నేను ఎవరు మాట్లాడరు. నేనే మాట్లాడితేనే మీరు మీ యొక్క ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మా ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి కూడా మేము ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాము. వివాహ ముహూర్తాలు, పొడుగు ముహూర్తాలు, అలాగే రకరకాల మంచి మంచి ముహూర్తాలు కూడా మనం చెప్తూ ఉంటాము. మీకు ఏమాత్రం చెప్పించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీ కింద నంబర్ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. నేను మీ వాడ్రే ఆదినారాయణరావు. నేను తప్పకుండా చెప్తాను, మీకు పరిష్కార మార్గాలు సూచిస్తూ ఉంటాను. కర్కాటక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. అందులోనూ 6 గ్రహాలు భాగ్యస్థానంలో కలిసి ఉండడము, షష్టగ్రహ కూటము మీకు కలిసి వచ్చే కాలం. ముఖ్యంగా మీ రాశి వారికి 3వ తారీఖు నుంచి కుజుడు నీచ స్థితిలో ఉండడం అంత అద్భుతమైన ఫలితాలు మాత్రం ఇవ్వడండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటాడు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, భూములు వాహనాలు కొనుక్కుందాం అన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది కలిగించే అంశం అని చెప్పచ్చు. ఏదేమైనా రవి ప్రభావం ధనం విషయంలో చూసుకుంటే ఏమాత్రమూ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. మీ జాతకాల రీత్యా, జరుగుతున్న దశల రీత్యా ఆధారపడి ఉంటుంది. ఫైనాన్షియల్గా మీకు రావాల్సిన డబ్బులు ఇంకా ఎక్కువ రావడానికే అవకాశం ఉంటుంది. మొండి బాకీలు ఏమైనా ఉన్నా సరే సడన్ గెయిన్స్ అంటాం కదా, వస్తాయి. మీ కేతు అద్భుతంగా ఉండడము, కేతువుకి అంటే 3వ భావానికి ఆల్మోస్ట్ 8 గ్రహాలు అంటే రవి బుధ శుక్ర శని రాహు చంద్రులు గురు కుజులు కాంబినేషన్ తోటి కుజుడిని చూస్తున్నాడు. ఒక్క కేతుతము 8 గ్రహాల యొక్క ప్రభావము బ్రహ్మాండంగా కేతు మీద 3వ భావంలో ఉన్న కేతు మీద పడడం వలన మీ తోబుట్టువులకి అద్భుతమైనటువంటి కాలం అని చెప్పచ్చు. వాళ్ళకి సహాయ సహకారాలు మీరు అందిస్తారు. అంతేకాకుండా మీ వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ లివింగ్ స్టైల్ అద్భుతంగా ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలు కార్యరూపం దాలుస్తారు మీరు. ముఖ్యంగా కేతు ప్రభావం వలన ధైర్యం అధికంగా ఉండడము, ప్రతి పనుల్లోనూ విజయం సాధించడము, భూములు, వాహనాలు, గృహాలు, సర్వ సౌఖ్యాలు కలగడానికే కేతు ప్రభావం ఉంది. చాలా అద్భుతమైనటువంటి కాలం అండి. ముఖ్యంగా కేతువు గణపతి ఆరాధన చేసే వాళ్ళకి కేతువు మరింత యోగాన్ని కలిగిస్తూ ఉంటాడు. ఏదేమైనా మీ కర్కాటక రాశి వాళ్ళకి 4th భావం కంఫర్టబుల్నెస్ ఎక్కువ. తల్లిగారి యొక్క ప్రేమ, తల్లిగారి యొక్క ఆదరాభిమానాలు నిండుగా ఉంటాయి. అంతేకాకుండా వ్యవసాయదారులు కూడా మంచి అద్భుతమైన కాలము అని చెప్పచ్చు. మీ పుత్రుల వలన మీకు కలిసి వస్తుందండి. ఈ వారం అంతా కూడా పుత్ర సంతాన యోగం కూడా కలగడానికి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వచ్చే కాలము. రియల్ ఎస్టేట్ రంగం కంటే ముందర సినిమా రంగం గురించి చెప్పుకుందాం. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి గురు ప్రభావం చాలా బాగుంది. ముఖ్యంగా సాహిత్యవేత్తలకి బ్రహ్మాండం కలిసి వచ్చే కాలము అని చెప్పచ్చు. అంతేకాకుండా సంగీతము, సాహిత్యము ఉన్న ఆ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. కొంతమందికి అయితే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడానికి కూడా అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే పంచమ స్థానం పదవులు కూడా చూస్తాము. మీరు ఎక్కువగా బాగా మాట్లాడే శక్తి బాగా ఎక్కువ. శుభకార్యాలు, ధర్మపరమైన కార్యక్రమాలు మీ ఇంట్లో చేస్తారన్న సందేహం లేదు. ఏదేమైనా 7వ స్థానానికి గురుదృష్టి ఉండడం అద్భుతం అండి. మీ లైఫ్ పార్ట్నర్ తోటి అంటే మీ భార్య భర్తల యొక్క జర్నీ, ప్రయాణం చాలా స్మూత్గా, చాలా అద్భుతంగా బాగా ఉంటుంది. అంటే భార్యాభర్తల యొక్క అనురాగము, అదృష్టము పర్ఫెక్ట్గా బాగున్నాయి. అందుకనే
మీ రాశి వాళ్ళకి శుభకార్యాలు, వివాహ వేడుకలు, మీ ఇంట్లో వివాహాలు కుదరడాలు చాలా అద్భుతంగా కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. బిజినెస్ రంగంలో కూడా విస్తరణ చేసుకుంటారు. బిజినెస్లో కూడా మీకు కలిసి వస్తుంది. భాగ్యస్థానంలో 6 గ్రహాలు 30వ తారీఖున బ్రహ్మాండంగా ఉన్నారు. 6 గ్రహాలు అంటే సామాన్యం కాదండి. పైగా శని, రాహు, రవి ఈ ముగ్గురు బలమైన వాళ్ళు. అంటే బుధ, శుక్ర, చంద్రులు కూడా ఉన్నారు. వీరు 6గురిలో శని బలవంతులు అవుతాడు. శని, రాహువులు బలవంతులు. సో భాగ్యస్థానం ఉండడం వలన మీకు నీటి మీద ప్రయాణాలు చేయడము, అలాగే గంగా స్నానాలు, సముద్ర స్నానాలు, కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు భాగ్యం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. శని, రవి, రాహుల వలన రాజకీయ రంగంలో పదవులు, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఎదుగుదల, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రజాదరణ ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే లా రిలేటెడ్ కోర్టు కేసులు ఎటువంటి ఉన్నా ఫేవరబుల్గా రావడానికి రిజల్ట్స్ ఉన్నాయి. కలిసి వచ్చే కాలము, భాగ్యస్థానము, శని ప్రభావము ఉండడమే కారణం. అంతేకాకుండా మీరు ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్ళడానికి, మీ పరిస్థితుల పనుల రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. శని, రాహువులు కాంబినేషన్ వలన, పైగా రవి కూడా ఉండడం వలన సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా కోల్, సిమెంట్, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఐరన్, స్టీల్, సిమెంట్ పరిశ్రమలు, అలాగే కంప్యూటర్స్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి వ్యాపారాలు చాలా బ్రహ్మాండం కలిసి వచ్చే కాలము అని చెప్పచ్చు. ముఖ్యంగా గురువు గారితోటి, పీఠాధిపతులతోటి మీరు తీర్థయాత్రలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పచ్చు. భాగ్యస్థానం ఎంత అద్భుతంగా ఉందండి. వాహన యోగం కూడా బాగా ఉంది. ఇది చదువు బాగా వస్తుంది. సినిమా రంగంలో బాగా డెవలప్ అవుతారు అనడంలో సందేహం లేదు. భాగ్యస్థానం పర్ఫెక్ట్గా ఉంది. లక్ష్మీ స్థానం అంటాం, అద్భుతం. 10th హౌస్ లార్డ్ మీకు 10వ ఇంటి వాడు 12వ భావంలో ఉన్నాడు కుజుడు. అంటే ఏంటంటే జనరల్గా సెకండ్ హౌస్ అంటే ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ రంగంలో, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి కొద్దిగా మీరు ఆచితూచి జాగ్రత్తగా పనిచేయవలసిందే. ఉద్యోగ భద్రత తక్కువగా ఉంటుంది, ప్రమోషన్స్ రావడం తక్కువగా ఉంటుంది. సో కొద్దిగా చిన్నగా కష్టపడి మీరు బాగా కష్టపడవలసి వస్తుంది. అయినప్పటికీ మీకు గురుబలం బాగా ఉంది. మీ రాష్ట్రాధిపతి చంద్రుడు కూడా 2nd and 3rd తారీఖుల్లో మీకు ఉచ్చస్థితిలో గజకేసరి యోగంలో లాభస్థానంలో ఉండడము, భాగ్యస్థానంలో 6 గ్రహాలు ఉండడము, అనుకూలవంతమైనటువంటి వాతావరణం మీకు ఉంది. అంటే మీ వ్యాపార విస్తరణలో బాగుంటారు. అంటే ఉద్యోగం కన్నా వ్యాపారం మిన్న అన్నట్టుగా మీరు ఉంటారనమాట. అంత మాత్రం ఉద్యోగం మానేమని ఎవరికి చెప్పనుండవు. అద్భుతంగా ఉద్యోగం కూడా సాధిస్తారు, విజయం సాధిస్తారు. వ్యాపారంలో మరింత ఉన్నతంగా రాణిస్తారనలో సందేహం లేదు. అద్భుతంగా చాలా బాగుంది. గురుబలం బాగుంది. గురుబలం మీకు లాభస్థానం ఉండడం వల్ల వేద పండితులకి బాగుండడము, మీ అన్నయ్యలకి బాగుండడము, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉండడము, దైవభక్తి కలిగి ఉండడము, దాని వలన దైవభక్తి వలన ధనం ఎప్పటిదాకా ఖర్చు పెట్టడం జరుగుతుంది. అత్యంత రాజయోగకారకుడు కుజుడు 12వ భావంలో తప్పండి. అదొక్కడే కొంచెం మీకు ప్రాబ్లము, మైనస్ పాయింట్. అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఖర్చులు అధికంగా కనిపిస్తున్నాయని చెప్పచ్చు అనమాట. అలాగే వాళ్ళ వ్యాపారాలు కూడా కొద్దిగా స్లో అవుతుంటాయి. వ్యాపారాల రీత్యా కూడా వాళ్ళకి కొద్దిగా ధనం ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంది. ఏదేమైనా కర్కాటక రాశి వాళ్ళకి ఇంతకు ముందున్న దానికన్నా ఇప్పుడు 1000 రెట్లు బలంగా అంటారు కదా, అలాగా 6 గ్రహాల బలము, లాభస్థానంలో ఉన్న గురువు యొక్క బలము అద్భుతంగా ఉంది. మీరు ఏమాత్రమో వెనకంజ వేయరు. అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారన్న సందేహం లేదు. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు శ్రీమన్నారాయణుడు, వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన, అమ్మవారి యొక్క అభిషేకాలు చేసుకోవడం వలన, శివుడి యొక్క అభిషేకాలు చేసుకోవడం వలన మీరు ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి.